హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు చూస్తున్నారు ది ఫ్యాషన్ థ్రెడ్. సో ఈరోజు అయితే ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. వ్లాగ్ అయితే మన సూపర్ సీనియర్స్కి అయితే ఫేర్వెల్ అయితే అవుతుంది. సో జూనియర్స్గా మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేశారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మేము కూడా ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. నిన్న ఆల్రెడీ కాలేజ్లో ఫ్లాష్ మూవ్ అయిపోయింది అండ్ ఈరోజు ఫంక్షన్ హాల్లో లాస్ట్ ఫేర్వెల్ ఫంక్షన్ చేసేస్తే ఇంకా అయిపోయినట్టే. నాకు ఈరోజు సరదా తీరిపోయింది. అవి చూసారా, ఇన్ఫెక్షన్ వస్తుంది కరెక్ట్గా. ఎప్పుడు ఎలాంటి టైంలోనే ఎందుకు పోయి ఎలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు ఫేస్ అయితే మాత్రం మరీ దారుణంగా ఉంది. ఎలా వెళ్ళాలా అనిపిస్తుంది. ఇప్పుడు మరీ దారుణంగా వచ్చింది ఈ ఇన్ఫెక్షన్ అయితే మాత్రం. ఎలా వెళ్ళిపోవడమే, మరి ఇంకేం చేయలేం. సో ఫ్రెష్ అయిపోదాం. ఈ గ్యాప్లో ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. అయితే రెడీ అయిపోయాం. ఆల్రెడీ వీడియో పెట్టాను కదా ఈ అవుట్ఫిట్ మీద, ఫేర్వెల్ అవుట్ఫిట్ అని. సో ఈరోజు కూడా ఫేర్వెల్కి అదే వేసుకెళ్తున్నా. అండ్ వీడైతే మా అన్న ఆల్రెడీ రెడీ అవుతున్నాడు. సో అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడమే లేట్. సో మళ్ళీ డైరెక్ట్గా ఫంక్షన్ హాల్ దగ్గర కలుసుకుందాం. ఇన్ఫెక్షన్ అవుట్ రాబో చెప్పేస్తున్నా. సో మనమైతే ఆల్రెడీ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా వచ్చేసాం. వీళ్ళే మన 4th ఇయర్ అన్నా రాన్నా పర్లేదు. వీడు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. సో మన వాళ్ళు అయితే ఇంకా బయటనే ఉంటా అంటున్నారు, లోపలికి ఇంకా ఇప్పుడే వద్దు అని చెప్పేసి అని మన వాళ్ళు సిగ్గుపడుతున్నారు ఎందుకో కాస్త. ఎంతైనా మేము 2nd ఇయర్స్ కదా. ఇప్పుడు కానీ లోపలికి వెళ్ళిపోతే మా హెచ్ఓడి సార్ నాకు ర్యాంప్ వేస్తారు. సో నేనైతే లోపలికి వెళ్ళిపోయి ఫాస్ట్గా అన్నాల్ని పక్కన పెట్టేసి. ఇదే మన అవుట్ఫిట్ ఈరోజు. మరీ అంత దీనిగా లేదు కానీ పర్లేదు, బాగానే అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఓకేనా? ఎలా ఉందో కింద ఒకసారి కామెంట్ చేసేయండి అమ్మ మీరైతే మాత్రం. అండ్ ఫైనల్గా మన భోగనాగుడు కూడా వస్తారు. భోగనాగుడు నువ్వు ఏడ్రా, నువ్వు నేను చెప్పింది నువ్వు చేసింది ఏంటి? నేను చెప్పింది నువ్వు చేసింది ఏంటి? నేను చెప్పాను ఏం చేసాను. లేరింగ్ అయితే మనోడు చాలా దారుణంగా చేసాడు. బాగుందిరా, చాలా బాగుంది, చాలా. మనోడు కూడా చాలా బాగా చేసాడు అవుట్ఫిట్ ఈరోజు. ఏమయ్యా ఏదో అందుకే వచ్చావు కదరా నువ్వు అందుకే వచ్చావు కదా. పవన్ బ్రో అండ్ ఆల్సో మన క్లాస్ గర్ల్స్ కూడా వచ్చేసారు. బాగా కష్టపడ్డా. జస్ట్ నార్మల్గా చేస్తున్నాను. ఈవెంట్లోనే ఉన్నాం ఫంక్షన్ హాల్లో. ప్రస్తుతానికైతే మా హెచ్ఓడి సార్ సైలెంట్గా కూర్చోమని అయితే చెప్పారు.
సో అందరం ఇక్కడే ఉన్నాం. వెరీ సాయి మ్యాన్, సాయి వై సో సీరియస్ మ్యాన్? పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందిరా? చెప్పుకోలేదు ఇంకేదో మొదలైంది. ఇంకేదో ప్రోగ్రామ్స్ అవుతాయంట, మాకు తెలియదు. సో ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండాలి, ఫుల్గా చిల్ అవ్వాలి, చూడాలి. గెస్ వాట్, మనకైతే యాంకరింగ్ చేయమని చెప్పేసి అన్నారు. సో కామన్గా అయితే మా కాలేజ్లో కొన్నిసార్లు నేను చేస్తూ ఉంటాను యాంకరింగ్. అసలు మేము లేకపోతే అబ్బాయి అవ్వదు.
ఈజ్ మై సిఆర్ అక్క. హాయ్ చెప్పక్క మా సబ్స్క్రైబర్స్కి. యా ఓకే ఎక్స్ఆర్. హాయ్ చెప్పక్క మా సబ్స్క్రైబర్స్కి. అండ్ సో ఫైనల్లీ మా సిఎస్సి డిపార్ట్మెంట్ బ్యాచ్ అయితే ఇది. అండ్ సో యా ఫేర్వెల్ అయితే హ్యాపీగా జరిగిపోయింది. అండ్ సీనియర్స్ కూడా సాటిస్ఫై అయ్యానని చెప్పారు. సో ఇంకా తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోవడమే. అండ్ మన శ్యాంబ్రో అయితే ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఓకే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. అండ్ బ్లాగ్ ఫుల్గా చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అంటిల్ దెన్ బాయ్ బాయ్.